ఈ పాడ్కాస్ట్ సిరీస్ ప్యారడీ మాత్రమే. కొన్ని ఎగ్జిస్టింగ్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ అండ్ కొన్ని ఇమాజినరీ క్యారెక్టర్స్తో చేసిన స్క్రిప్టెడ్ పాడ్కాస్ట్ ఇవి. సో ఎవరం కూడా అఫెండ్ అవ్వకుండా కలిసి ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? Hi viewers, welcome to Nothing Matters. No way. Nothing Matters. ఇది ఒక పెద్ద మ్యాటర్ లేని పాడ్కాస్ట్. ద హోస్ట్, ద గెస్ట్, అవర్ కెమెరాస్, అవర్ సౌండ్ రికార్డింగ్, నథింగ్ మ్యాటర్స్. మ్యాటర్ లేని మ్యాటరే మాట్లాడతాం కాబట్టి అలాంటి మ్యాటర్ లేని వ్యక్తి, మ్యాటర్ ఉన్నా కానీ లేని వ్యక్తి వచ్చాడు. మిస్టర్ సునిషిత్, వెల్కమ్. ఇట్స్ నిషిత్. నిషిత్. ఓకే నిషిత్, వాట్ డూ యూ డూ? నేను ఒక సైంటాలజిస్ట్ని. ఐఎమ్ సైంటాలజిస్ట్. ఓకే, కొంచెం మాకు వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? వాట్ ఈస్ సైంటాలజిస్ట్? అది తెలుసుకోవాలంటే మీకు ఫస్ట్ సైంటిస్ట్ ఎవరో తెలుసు కదా. యూనో, సైంటాలజిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఒక సైంటిస్ట్ అవ్వాలి మనం. ఇంట్రెస్టింగ్. సో ఐఎమ్ సైంటిస్ట్. ఒక సైంటిస్ట్ ఒక టెక్నాలజీని కనిపెట్టి ఆ టెక్నాలజీని వాడుకొని టైం ట్రావెల్ చేస్తే అతనే సైంటాలజిస్ట్. ఐఎమ్ ద సైంటాలజిస్ట్. రియల్లీ? ఎస్. ఓకే, సైంటాలజిస్ట్ గారు, యా, మీరేమేమి కనిపెట్టారో మాకు చెప్తారా? నేను టైం ట్రావెలింగ్ కనిపెట్టాను, కానీ అది అన్ఫార్చునేట్లీ నేను ప్రూవ్ చేసుకోలేను. ఎందుకంటే అది ఏ ఇయర్లో కనిపెట్టినా ఫ్యూచర్లోకి వెళ్తే పాస్ట్లోకి వెళ్తే ఫ్యూచర్లో కనిపెట్టారు కదా, నువ్వేం పీకింది అని అడుగుతారు. దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి లేదు, అది ఆల్రెడీ చాలామంది వాడుతున్నారు, అది నేను చెప్పలేను. సో విల్ స్కిప్ ఇట్. మరి మిమ్మల్ని నమ్మడం ఎలా? మీరు నమ్మాలి, మీకు చాయిస్ లేదు. నమ్మకపోతే, అసలు నమ్మకం లేకపోతే నన్ను ఎందుకు పిలిచారు? ఓకే, మాకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వగలరా? నేను చాలాసార్లు టైం ట్రావెల్ చేశాను. దానికి రకరకాల రీజన్స్ ఉండొచ్చు. అప్పట్లో నాకు యు కంటిన్యూ. ఓకే హ్యాపెన్స్. సో అప్పట్లో చాలామంది నైంటీస్ అప్పట్లో అంటే ఇన్ ద 22nd century 2100s ఫ్యూచర్ నుంచి వచ్చాను కదా నేను. సో అన్ని కామన్. సో 22nd century అందరూ 20th century 90s ఇస్ ద బెస్ట్ జనరేషన్, అది ఇది అన్నారు. అంత బిల్డప్ ఏమి ఇస్తున్నారా అని నేను కూడా ఆలోచించుకొని, సో వెంటనే అని కాదు కానీ ఐ టుక్ మై టైం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి సైంటిస్ట్ అయ్యి ఆ తర్వాత సైంటాలజిస్ట్ అయ్యి టైం ట్రావెల్ చేసి 90sకి వెళ్ళాను. 1990. ఐ విల్ అబ్జెక్ట్ యూ హియర్. 90s ఆర్ ద బెస్ట్ పీరియడ్. మా సరూర్ నగర్ వాసులను అడగండి, వాళ్ళు చెప్తారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదేదైనా ఉండొచ్చు. సో 1990sలో ఏంటి స్పెషాలిటీ అని వెళ్ళాను. నాకేమంత స్పెషల్ అనిపించలేదండి. బట్ ఇక్కడ క్వశ్చన్, నాకు ఆర్ట్ అంటే మక్కువ కలిగింది, కళ. ఇప్పుడు మీరేమంటారో నాకు తెలుసు, అయినా మీరే అనండి. కళ అంటే మీకు కూడా తెలుసా? అదే నాకు తెలుసు. మీ 21st century ఉండే వాళ్ళకి ఎటకారం మాత్రమే తెలుసు, ఇంటెలిజెన్స్ లేదు. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టారు. బట్ ఇట్స్ వేరే టాపిక్, అది దాని గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. సో ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే, నేను కళ, ఆర్ట్ మీద ఉన్న ఇంట్రెస్ట్. పెయింటింగ్ వేయచ్చు, పాటలు పాడచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, రకరకాల కళలు. ఆ కళలన్నీ కలిపే ఒక ప్లేస్, ఒక మీడియం ఉంది, అదే సినిమా. సో సినిమా మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో అప్పట్లో నేను ఒక సినిమా చేశాను, తర్వాత 21st century ఇంకో సినిమా కూడా చేశాను నేను. రియల్లీ? మీరు సినిమా చేశారా? ఎస్, నేను ఒక సినిమా చేశానండి. ఆ సినిమా పేరు మేము తెలుసుకోవచ్చు? అఫ్ కోర్స్ తెలుసుకోవచ్చు, అది చాలా ఫేమస్ సినిమా. ఆ సినిమా పేరు మా అన్నయ్య. రియల్లీ? ఎస్. యు మీన్
రాజశేఖర్ గారి. కానీ ఫన్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, అప్పట్లో డైరెక్టర్ గారు ఉన్నారు కదా, ఆయన ఎవరో నేను చెప్పని అవసరం లేదు, మీరు గూగుల్ చేసుకొని చూడొచ్చు. సో డైరెక్టర్ గారు రజనీకాంత్ని చేద్దామా అంటే నేను అన్నాను, సార్ బడ్జెట్ ఇష్యూస్ వస్తాయి, మనం అంత ఎఫర్ట్ చేయలేము, అంత పెద్ద స్టార్ని తెచ్చి చేసే బదులు మనం ఇంకేమైనా చేయొచ్చు అన్నప్పుడు అప్పుడు రాజశేఖర్ గారు వచ్చారు. రాజశేఖర్ గారు ఆయన ఫన్నీ వేలో మనం సినిమాలో చూసినట్టు ఉండదు, ఆయన వాయిస్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఆయన నేను కూడా చేస్తాను, నేను 2 క్యారెక్టర్లు చేస్తాను అన్నాడు. ఓకే దాంట్లో ప్రాబ్లం లేదు, కానీ ఎందుకు చేయాలనుకుంటున్నారు అని అంటే నేను కూడా ఎన్టీఆర్ సార్ లాగా చేస్తాను. అది చాలా ఆ మూమెంట్ నవ్వు వచ్చింది. బట్ అనవసరంగా చెప్పినట్టున్నాను, అది చాలా కాంట్రవర్షియల్, మీరు ఇది కట్ చేసేసుకోండి. సో రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్ రాజశేఖర్ గారు చేస్తానన్నారు. సో మేము ఓకే అనుకొని చేసేసాను. చేశాక ఏమవుతుంది, మూవీ ప్రీమియర్ షో వరకు ఉండి ఆ తర్వాత బాగా అనిపించింది నాకు. అక్కడ నుంచి మళ్ళీ టైం ట్రావెల్ చేసి 21st సెంచరీకి వచ్చాను. అప్పుడు నేను ఇంకో సినిమా చేశాను, నా సెకండ్ మూవీ. అదేంటో మేము తెలుసుకోవచ్చా? అది చాలా ఫేమస్ సినిమా. అది అంటే మీరు చెప్తే నమ్మరు, కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా మీ నమ్మకంతో నాకు సంబంధం లేదు, నేను చేశాను. ఆ మూవీ ఏంటో తెలుసా, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. నిజంగానా? నిజమేనండి, మీరు నమ్మరని తెలుసు, కానీ మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. మా వ్యూవర్స్ని నమ్మించాలి కదా. మీ వ్యూవర్స్ కూడా నమ్మేస్తారు, ఎందుకంటే అది నిజం కాబట్టి. సో బేసిక్గా ఏంటంటే ఆ మూవీకి ఉన్న చిన్న కామన్ పాయింట్ కూడా చెప్తాను. అది ప్రూవ్ చేసుకోవాలి కదా నేనే చేసినట్టు. ఆ 2 మూవీస్ ఒకే యూనివర్స్లో ఎక్సెస్ అవుతాయి. ఒకటే యూనివర్స్? ఎస్. అదెలా? ఇప్పుడు ఈ మధ్య అంటే ఇప్పుడు ఇంకొంచెం ఫ్యూచర్లో అంతా ఒకటే యూనివర్స్, లోకి యూనివర్స్, ఆ యూనివర్స్, ఈ యూనివర్స్ అనుకుంటా అన్నీ వేరే క్యారెక్టర్స్ అన్నీ ఇంకో సినిమాలో వచ్చి కలుస్తాయి కదా, అది నేను ఎప్పుడో చేశాను. ఓకే, సో మాకు ఎగ్జాంపుల్ ఇస్తే బాగుంటుంది. ఎగ్జాంపుల్ ఏమిటండి, ఇప్పుడు మా అన్నయ్య సినిమాలో ఉన్న కామన్ పాయింట్ ఏంటో చెప్పండి. ఫ్యామిలీలో ఉండే గొడవలు, దరిద్రం, కొట్లాట. సో సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టు సేమ్ ఫ్యామిలీ గొడవలు కదా, కొట్లాట. ఫస్ట్ పాయింట్ అదేగా. కానీ సేమ్ యూనివర్స్ అని ఎలా చెప్పగలుగుతాను అంటే, ఎలాగా, మీరు ఈసారి మా అన్నయ్య సినిమా మళ్ళీ చూసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, గోడ పైన ఫోటో ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఎవరిది? ఎవరిదో మీరు చెప్పుకోండి చూద్దాం. పైన ఫోటోలు ఎవరు ఉంటాయి? దేవుళ్ళ ఉంటాయి, లేకపోతే చనిపోయిన పెద్దవాళ్ళ ఉంటాయి. ఆ పెద్దవాళ్ళు ఎవరు? వాళ్ళ అమ్మ నాన్న. ఓకే, సో వాళ్ళ అమ్మ నాన్న ఎవరు ఆ మూవీలో? జనరల్గా ఆ టైంలో అంత పెద్దవాళ్ళు లేరు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి యాక్టరే అయి ఉండాలి. సో నేనే చెప్తాను, ఎస్వి రంగారావు గారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, వాళ్ళిద్దరు ఫోటో మేము పెట్టాము. రంగారావు గారు, సావిత్రి గారా? ఎస్. కొంచెం విచిత్రంగా లేదు? విచిత్రంగా ఉన్నా మీరు ఈసారి సినిమా చూసినప్పుడు చూడండి, అదే పాయింట్. సో అదెందుకు ఇట్లా సేమ్ యూనివర్స్ కిందికి వస్తాయని చెప్పడానికి. సో వాళ్ళ అబ్బాయి రాజశేఖర్, వాళ్ళకి 4 పిల్లలు, అది ఒక ఫ్యామిలీ. ఆయనకి అంటే అప్పట్లో చాలా కామన్ కదా పెద్దవాళ్ళకి, అది తప్పు చేస్తున్నారు అనట్లే, అది అప్పట్లో కామన్. మీరు కాంట్రవర్సీలు మాట్లాడుతున్నారు. కాంట్రవర్సీ కాదండి, ఆయనకి ఇద్దరు ఉన్నారు. రేలంగిలో ఇంకో ఫ్యామిలీ పెట్టారు. సో రేలంగిలో ఇంకో ఫ్యామిలీ పెట్టడం ఏంటండి? అవును, మీరు సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టు చూడండి, దాంట్లో ఫోటో ఉంటుంది సూర్యకాంతం గారిది, ఎస్వి రంగారావు గారి. రియల్లీ? ఎస్. సో అక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏది, ఎంత రియలిస్టిక్గా తీసామంటే మేము మూవీ. దాంట్లో మా అన్నయ్య సినిమాలో అందరూ మంచివాళ్ళే ఉంటారు. మనం ఎప్పుడైనా ఒకడు విలన్ అవుతాడు అనుకునే లోపల వాడు మంచివాడు అయిపోతాడు. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే ఎస్వి రంగారావు గారి జీన్స్, సావిత్రి గారి జీన్స్ 2 వచ్చాయి కాబట్టి అందరు మంచోళ్ళు. అదే ఇప్పుడు మనం సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు చూడండి, అంటే వీళ్ళు చెడ్డవాళ్ళు అనట్లే, కానీ ఎస్వి రంగారావు గారి జీన్స్ వచ్చాయి, కొన్ని సూర్యకాంతం గారి జీన్స్ వచ్చాయి. అందుకే పెద్దోడు అప్పుడప్పుడు తిక్కల్నా కొడుకులాగా భాషకి మీరు అలా అనుకోకండి.
అప్పుడప్పుడు తిక్క మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేను ఎలానే ఉంటాను, నేను నాలాగా ఉంటాను. ఓకేనండి, ఫైనల్గా మా వ్యూవర్స్ కోసం మీరు ఏం చెప్దాం అనుకుంటారు? మేము టైం ట్రావెల్ చేయొచ్చా, చేయకూడదా? మీరు టైం ట్రావెల్ చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర టైం మెషిన్ ఉండాలి. అది చాలా ఎక్స్పెన్సివ్. అది మీలాంటి వాళ్ళకి మేము ఎందుకు ఇస్తామండి? మేమంటే సైంటాలజిస్ట్లము, మేము ఏదైనా చేస్తాం. అద్దెకి ఇవ్వండి, మీటర్ మీద 10 రూపాయలు ఎక్కువ తీసుకోండి. అదే అండి, ఇలా ఆటో నడుపుకునే వాళ్ళకి, ఆటో ఎక్కే వాళ్ళకి ఏం తెలుస్తుంది టైం మెషిన్ విలువ? అది మీకు అర్థం కాదులేండి. హతవిధి అది గైస్, ఈరోజు మన పాడ్కాస్ట్. ఎస్, ఇలాంటి పనికిమాల టాపిక్స్ మీకు ఇంకా కావాలంటే కింద కామెంట్స్లో మ్యాటర్ లేని పాడ్కాస్ట్ మాకు ఇంకా కావాలి అనుకుంటండి. See you with another అతిథి. Bye. బాయ్ అండి, బాయ్.